హాయ్ ఆల్, వెల్కమ్ టు గ్లోబల్ జాబ్స్ తెలుగు. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు మన హైదరాబాద్లో ప్యాకింగ్ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్యాకింగ్ జాబ్స్ వచ్చేసి మనకు మెయిన్గా జెప్టోలో ఉన్నాయి. సో ఎవరైతే ఈ ప్యాకింగ్ జాబ్స్ గురించి చూస్తున్న వాళ్ళో ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో మనకి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th ఉంటే సరిపోతుంది. సో ఒకసారి మనం క్లియర్గా జాబ్ డీటెయిల్స్ అవన్నీ చూసినట్లయితే ఇది ఒక ప్యాకింగ్ జాబ్ వచ్చేసి మనకు ఆ వేర్ హౌస్లోనే ఉండి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టామనుకోండి, ఆర్డర్ లిస్ట్ వచ్చేసి మన స్మార్ట్ ఫోన్ మొబైల్ కానీ అలాగే ట్యాబ్కి వస్తుంది. ఆ ఆర్డర్ లిస్ట్ మన మొబైల్కి స్మార్ట్ ఫోన్కి వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ఆర్డర్లో ఏమైతే వాళ్ళు బుక్ చేశారో వాటిని మనం తీసి ప్రాపర్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యాక్ చేసే సందర్భంలో మనం ఆ మెటీరియల్ వాళ్ళు ప్రాపర్గా బుక్ చేసిన మెటీరియల్ కాదా చెక్ చేసుకొని, ఆ మెటీరియల్ ఎక్స్పైరీ డేట్ ఏమైనా డ్యామేజ్ అయిందో చెక్ చేసుకొని ప్రాపర్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యాక్ చేసే సందర్భంలో ఏదైనా మెటీరియల్ ఎక్స్పైరీ అయినా డ్యామేజ్ అయినా మీ స్టోర్లో ఉన్న సూపర్వైజర్ కానీ ఇన్ఛార్జ్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టోర్ మెయింటెనెన్స్ కూడా ఇందులో ఒక పార్ట్. ఆ మెటీరియల్ని స్కాన్ చేసిన తర్వాత ప్యాక్ చేయడం, ఇంకా ఉన్న వర్క్ కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ప్యాకింగ్ జాబ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకొని నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వర్కింగ్ ప్రాసెస్లో ఈ ప్యాకింగ్ చేసే సందర్భంలో ఒకవేళ ఆ ర్యాక్స్లో కానీ మెటీరియల్ తక్కువ ఉంటే ఆ మెటీరియల్స్ని ర్యాక్లో ఫిల్ చేయడం, మెటీరియల్ స్టాక్ చూసుకోవడం, ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని సేఫ్టీ మన కంపెనీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సేఫ్టీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరంతా ప్యాకింగ్ చేసిన తర్వాత మెటీరియల్ ఏదైతే ఆర్డర్ పెట్టారో కస్టమరు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళతో కూడా మీరు కొంచెం కమ్యూనికేషన్లో ఉండి ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి మేజర్గా వర్క్ లొకేషన్స్ ఒక్కసారి చూసినట్లయితే మనకు వర్క్ లొకేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. మనకి కొండాపూరు, మణికొండ, గచ్చిబౌలి, బంజారా హిల్స్ అండ్ వివేకానంద నగర్ అండ్ హైటెక్ సిటీ. సో ఈ లొకేషన్స్లో అయితే ఈ ప్యాకింగ్ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా ప్రాపర్గా మెన్షన్ చేశారు. 18 నుంచి 30 ఏజ్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ మనకి మినిమం 10th ఉండాలి. అలాగే శాలరీ ప్యాకేజ్ మనం ఒకసారి క్లారిటీగా చూసినట్లయితే బేసిక్ శాలరీ మనకు 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే శాలరీతో పాటు మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 2 to 4K యాడ్ అవుతుంది. అలాగే అటెండెన్స్ బోనస్ 1000 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకొని రావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ వచ్చేసి మీ అప్డేటెడ్ CV, మీ ఆధార్ కార్డ్, మీ 10th మెమో అండ్ ఫొటోస్. సో ఇవి మీరు కింద కనబడుతున్న నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను చెప్పిన డాక్యుమెంట్ లిస్ట్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా జాబ్ గురించి నీడ్ ఉన్నట్లయితే, ఇలాంటి జాబ్ వాళ్ళకి సెట్ అవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మనకు జాబ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.